విస్కీయా, వైనా, వోడ్కానా, జిన్నా, కల్లా ఏది అన్నిటికన్నా మోర్ డేంజరస్? ఈ విషయం మీరు ఎప్పుడైనా ఆలోచించారా? మరి ఎగ్జాక్ట్లీ ఈ పాయింట్ మీదే ఈరోజు ఈ వీడియో చివరి వరకు చూస్తే మీకు అన్నిటికన్నా మోస్ట్ డేంజరస్ ఏదో అర్థమవుద్ది. ఈ వీడియోలో నేను డిఫరెంట్ ఆల్కహాల్స్ గురించి బ్రీఫ్గా చెప్తాను. ఇది మన బాడీని ఎలా ఎఫెక్ట్ చేస్తుంది కూడా మీకు ఈ వీడియోలో చెప్తాను. సో చివరి వరకు చూస్తే మీకు ఫుల్ క్లారిటీ వస్తుంది. నాకు తెలిసిన చాలామంది తాగే వాళ్ళు ఏమంటారు, అమ్మో మేము విస్కీ తాగము, అది చాలా హార్డ్, బాడీని బాగా డ్యామేజ్ చేస్తుంది, మేము కళ్ళు కానీ లేదా బియర్ కానీ లేదా వైన్ తాగుతాము, ఎందుకంటే వైన్ తాగితే గుండెకి మంచిది, హార్ట్కి మంచిది అని డాక్టర్లు అంటూ ఉంటారు కదా, సో మేము వైన్ తాగుతాము అని ఒక థాట్ ప్రాసెస్లో, ఒక అపోహలో కొంతమంది ఉన్నారు. మరి ఈ వీడియోలో ఆ అపోహలన్నీ నేను క్లియర్ చేస్తాను. ఎనీ మద్యపానీయం, ఎనీ ఆల్కహాల్లో ఒక కామన్ పాయిజన్ ఉంది. ఆ పాయిజన్ పేరే ఇథనాల్. ఇంగ్లీష్ పేరు అది, దాన్ని ఇథనాల్ అంటాం. సో మీరు ఏ ఆల్కహాల్ అయినా అందులో ఇథనాల్ మాత్రం ఖచ్చితంగా ఉంటుంది. ఎస్పెషలీ మనం తాగే ఆల్కహాల్ బాడీలోకి వెళ్ళాక అది ఎక్కడికి వెళ్తుంది? అది అబ్జార్బ్ అయ్యి చివరికి లివర్లోకి వెళ్తుంది. లివర్లోనే దాని యొక్క ఎఫెక్ట్స్ని లివర్ బాగా కష్టపడి అది మన బాడీని డ్యామేజ్ చేయకూడదు అనే ఉద్దేశంతో దాన్ని బ్రేక్ చేసి దాన్ని ముక్కలుగా చేసేసి దాన్ని మన బాడీలో నుంచి యూరిన్లో నుంచి బయటికి పంపించేస్తుంది. ఆ పని లివర్ చేస్తుంది. ఈ విస్కీయా, వైనా, బియరా అనేది మన నాలుకకు టేస్ట్ మాత్రమే. ఒక్కసారి మన గొంతులో నుంచి కిందికి జారిందా మన బాడీకి ఆ డిఫరెన్స్ తెలీదు. అది ఏమి ఆల్కహాల్ అనే డిఫరెన్స్ తెలీదు. ఒకటే ఒక విషయం తెలుస్తుంది లివర్కి, ఇథనాల్, ఈ పాయిజన్ అనేది బాడీలోకి వచ్చింది, దీన్ని నేను అర్జెంటుగా దాని యొక్క ప్రభావాన్ని నేను తీసేయాలి, నిర్మూలించాలి అనుకొని ఎప్పుడైతే ఆ ఇథనాల్ లివర్లోకి వస్తుందో అది బాగా కష్టపడి కొన్ని స్పెషల్ ఎంజైమ్స్ని క్రియేట్ చేసి ఆ ఆల్కహాల్ని బాగా ముక్కలు చేసి పీసెస్గా చేసి మన బాడీని డ్యామేజ్ కాకుండా ఉండడానికి అది బాగా కృషి చేస్తుంది, లివర్ బాగా కృషి చేస్తుంది. మీకు ఇంకో రకంగా సింపుల్గా చెప్పాలంటే, మీరు చాక్లెట్ తిన్నా, థమ్స్అప్ ఇలాంటి కార్బోనేటెడ్ డ్రింక్స్ తాగినా, పుల్లారెడ్డి కానీ లేకపోతే కాకినాడ కాజాలు అలాంటి స్వీట్లు తిన్నా, లేకపోతే కేకులు తిన్నా, అన్నిట్లో కామన్ పాయిజన్ ఏంటయ్యా అంటే షుగరే డిఫరెంట్ రూపకంలో వేరే పదార్థాల్లో వేరే ఫుడ్ ఐటమ్స్లో ఉంది. అదేవిధంగా ఈ ఇథనాల్ అనే పాయిజనే ఈ వేరే ఆల్కహాల్స్లో డిఫరెంట్ ఫామ్స్లో ఉంది అది. సో ఇప్పుడు వచ్చేసి నెక్స్ట్, మరి ఎందుకు అందరు విస్కీని చాలా హార్డ్, చాలా పవర్ఫుల్, చాలా స్ట్రాంగ్ అని ఎందుకంటారు? ఎందుకు అంటే అందులో కొంచెం లాజిక్ ఉంది. సింపుల్గా ఉదాహరణ చెప్పాలంటే, ఒక 30 ml, 1 పెగ్ విస్కీలో 1 యూనిట్ ఆల్కహాల్ ఉంటుంది. సో మన బాడీ ఎలా డ్యామేజ్ అవుతుందంటే, మీరు డాక్టర్ దగ్గరికి వెళ్తే అడుగుతారు, మీరు ఆల్కహాల్ తాగుతారా, తాగితే ఏం తాగుతారు, ఎన్ని యూనిట్స్ తాగుతారు అనే క్వశ్చన్ వాళ్ళకి తెలియాలి. ఆ యూనిట్స్ని బట్టే మీ బాడీ డ్యామేజ్ అవుతుందా లేదా, అయితే ఎంత అవుతుంది అనేది తెలుస్తుంది. సో ఒక పెగ్ విస్కీ, 30 ml విస్కీలో 1 యూనిట్ ఆల్కహాల్ ఉంది. మరి అదేవిధంగా చిన్న బాటిల్డ్ బియర్స్ వస్తున్నాయి, ఈ మధ్య 330 ml బియర్స్ వస్తున్నాయి. ఆ 330 ml బియర్ బాటిల్లో దాదాపుగా 1.5 యూనిట్స్ ఆల్కహాల్ ఉంది. మరి అదే 330 ml అంత క్వాంటిటీ, అంత శాతం మనం వైన్ తీసుకుంటే అందులో కూడా దాదాపుగా 3 యూనిట్స్ ఆల్కహాల్ ఉంది. కళ్ళు తీసుకుంటే అంత 330 ml కళ్ళు తీసుకుంటే అందులో దాదాపుగా 3 నుంచి 5 యూనిట్లు ఆర్ ఈవెన్ సమ్టైమ్స్ 6 యూనిట్లు ఉండే అవకాశం కూడా ఉంది. కళ్ళుతోనే ఒక గమ్మతైన విషయం ఏంటంటే, ఫ్రెష్ కళ్ళులో తక్కువ ఆల్కహాల్ ఉంటుంది. ఎప్పుడైతే ఫర్మెంటేషన్ ఎక్కువ అవుతూ ఉంటుందో, అంటే ఎంతసేపు నిల్వ ఉంచితే ఫర్మెంటేషన్ ఎక్కువ అవుతుంది, ఎంత ఫర్మెంటేషన్ ఎక్కువ అవుతుందో దాంట్లో ఆల్కహాల్ పర్సంటేజ్ అనేది పెరుగుతూ ఉంటుంది. సో పుల్లటి కళ్ళు ఏదైతే ఉందో అందులో ఆల్కహాల్ కాన్సన్ట్రేషన్ ఎక్కువగా ఉంటుంది. ఎక్కువ ఫర్మెంటేషన్ ఉంచామనుకోండి, ఇదే 4 or 5 యూనిట్స్ అప్పుడు 6 or 7 యూనిట్స్ అయ్యే అవకాశం ఉంది. సో అది కళ్ళు. వోడ్కా కానీ జిన్ను కానీ అవి దాదాపుగా విస్కీతో సమానం. అవి చూడడానికి నీళ్ళలాగే క్లియర్గా ఉంటుంది. కొంతమంది ఇది క్లియర్గా ఉంది, అది అసలు బాడీని డ్యామేజ్ చేయకూడదు, ఎందుకంటే నీళ్ళలాగే వాటర్లా ఉంది, అందులో పాయిజన్స్ ఉండే అవకాశం లేదు అనే అపోహలో కూడా ఉన్నారు కొంతమంది. అబ్బే అలాంటిది ఏమీ లేదండి. వోడ్కా కానీ జిన్ను కానీ అది కూడా దాదాపుగా విస్కీతో సమానం. అందులో కూడా 30 mlలో దాదాపుగా 1 యూనిట్ ఆల్కహాల్ ఉండే అవకాశం ఉంది. మరి ఇవి యూనిట్స్,
కాకపోతే ఇది నేను మీకు ఎందుకు చెప్తున్నాను అంటే మీకు ఒక అవగాహన వస్తుంది ఎంత ఆల్కహాల్ మీరు తాగుతున్నారు అని. మరి ఇది పక్కన పెడితే నెక్స్ట్ వచ్చేసి మా మెడికల్ కన్సార్టియం గ్రూప్ డాక్టర్స్ ఇంటర్నేషనల్గా ప్రపంచం మొత్తంలో ఒక అగ్రిమెంట్ ఉంది. ఏంటంటే ఒక మగవాడు వారంకి ఎన్ని యూనిట్స్ ఆల్కహాల్ తాగొచ్చు, అదేవిధంగా ఆడవారు ఒకవేళ తాగితే వాళ్ళు ఎంత తాగొచ్చు అంటే మగవారికి 14 యూనిట్లు అంటే వారానికి 14 యూనిట్ల వరకు తాగొచ్చు. మరి ఆడవారైతే అందులో సగం అంటే 7 యూనిట్లు తాగొచ్చు. ఆ లిమిట్లో ఉంటే బాడీ పెద్దగా ఏమి డ్యామేజ్ కాదు, బాగానే ఉంటుంది అనేది అర్థం. రోజు తాగేవారు 14 యూనిట్లు తాగలేరు, చాలా ఎక్కువ తాగుతారు. వారానికి ఒకటోసారో రెండోసార్లు తాగేవాళ్ళు కూడా ఈజీగా 14 యూనిట్లు క్రాస్ చేస్తారు. మేబీ 2 వారాలకు ఒకసారో నెలకు ఒకసారో తాగేవాళ్ళు వారానికి 14 యూనిట్లు అనేది మెయింటైన్ చేయడానికి అవకాశం ఉంది. కానీ ఇంకో గమ్మత్తైన విషయం ఏంటంటే ఈ 14 యూనిట్లు కానీ 7 యూనిట్లు కానీ వెస్టర్న్ పాపులేషన్ అంటే అమెరికా కానీ యూరోప్ కానీ వాళ్ళకు సంబంధించినంత వరకు అది కరెక్ట్. మన ఇండియన్ పాపులేషన్ ఏషియన్ పాపులేషన్కి వస్తే అది కరెక్ట్ ఫిగర్ కాదు, అది ఇంకా తగ్గుతుంది. ఎందుకంటే మన ఇండియాలో ఎస్పెషల్లీ సౌత్ ఏషియన్ ఇండియాలో డయాబెటీస్ ఎక్కువ ప్రాబ్లంగా ఉంది. ఇప్పుడు చాలామందికి బీపీ ప్రాబ్లం ఉంది, చాలామందికి ఫ్యాటీ లివర్ ప్రాబ్లం ఉంది. ఫ్యాటీ లివర్ అంటే లివర్లో ఎక్కువ ఫ్యాట్ కొవ్వు జమ అవుతుంది, ఆల్రెడీ లివర్ ప్రాబ్లంలో ఉంది. మరి అలాంటి వారికి ఇంత ఆల్కహాల్ లివర్లోకి వెళ్తుంది అంటే ఆ లివర్ తట్టుకోలేదు. సో ఇండియన్ పాపులేషన్కి 14 కన్నా తక్కువ మగవారైతే, ఆడవారైతే 7 కన్నా తక్కువనే తాగాలి. మళ్ళీ మనం స్టార్ట్ చేసిన క్వశ్చన్కి వాపస్ వస్తే మరి అన్నిటికన్నా డేంజరస్ ఆల్కహాల్? విస్కీ డేంజరసా, వైనా, వోడ్కానా, జిన్నా, బియరా లేదా కల్లా, ఏది డేంజరస్ అంటే సింపుల్ ఆన్సర్ అన్నీ డేంజరసే. ఏది కూడా ఇది దానికన్నా బెటర్, అది దీనికన్నా బెటర్ అన్నట్టుగా మేమైతే మెడిసిన్గా మేము డాక్టర్ పరంగా అయితే మేము చెప్పము. ఇక్కడ మీరు గుర్తించాల్సిన విషయం ఏంటంటే ఎంత తాగుతున్నారు అనే దాన్ని బట్టే అది బెటరా కాదా అని చెప్పగలుగుతాం. మీరు వారానికి ఒకటే పెగ్గు తాగుతున్నారనుకోండి, ఆ 2 పెగ్గులు తాగుతున్నారనుకోండి, మీరు లిమిట్లోనే ఉన్నారు. విస్కీ తాగినా, ఓడకా తాగినా, జిన్ని తాగినా ఇబ్బంది ఏం లేదు. మీరు మగవారు అయ్యుండి ఒక 5-6 యూనిట్లే తాగుతున్నారు అనుకుందాం, అయితే మీరు లిమిట్లో ఉన్నట్టే. కానీ నేను బాగా హెల్తీగా ఉన్నాను, నాకు వేరే జబ్బులు ఏం లేవు, నేను బాగా ఫిట్ అండ్ వెల్ అని అనుకొని రోజు 2-3 యూనిట్లు తాగుతున్నారనుకోండి, రోజు ఒక లార్జ్ పెగ్ తాగుతాను అనుకున్నారనుకోండి, అబే అది ఈజీగా 14 యూనిట్స్, వారంకి 14 యూనిట్స్ అనే లిమిట్ ఈజీగా క్రాస్ అయిపోతున్నారు. మరి డాక్టర్లు అంటారు రోజు కొంచెం వైన్ తాగితే గుండెకి మంచిది అని. కరెక్టే, మంచిదే అది యాక్చువల్గా. మళ్ళీ ఇండియన్ పాపులేషన్కి వర్తించదు, అది వెస్టర్న్ పాపులేషన్కి వర్తిస్తుంది. ఇండియన్ పాపులేషన్ ఆల్రెడీ లివర్ ఖరాబ్ అయి ఉంది, ఫ్యాటీ లివర్స్ ఉన్నాయి, బీపీలు హై ఉన్నాయి, షుగర్లు హై ఉన్నాయి. మరి ఎలా అంటే మీరు వైన్ అప్పుడు ఇప్పుడు తాగాలనుకుంటే తాగొచ్చు, ఇబ్బంది ఏం లేదు, కానీ కంట్రోల్డ్గా తాగాలి. నేను అల్టిమేట్గా మీకు చెప్పేది ఇక్కడ ఏంటంటే మన తలబద్దలు కొట్టుకోవడానికి ఏ రాయి అయితే ఏముందండి, అది మార్బుల్ రాయి అయితే ఏంటి, గ్రనైట్ రాయి అయితే ఏంటి, ఇటుక రాయి అయితే ఏంటి, ఏ రాయి అయితే ఏముంది, తలబద్దలు కొట్టుకుంటే వచ్చేది రక్తమే. అదేవిధంగా మనం ఏ ఆల్కహాల్ తాగితే ఏముంది, అల్టిమేట్లీ ఇథనాల్ అనే పాయిజన్ లివర్లోకి పోతుంది, లివర్ని డ్యామేజ్ చేస్తుంది. సో మీరు ఏ ఆల్కహాల్ తాగుతున్నారు అనేది ఇంపార్టెంట్ కాదు, ఎంత తాగుతున్నారు, ఎంత ఫ్రీక్వెంట్గా తాగుతున్నారు అది ఇంపార్టెంట్. వైన్ బెటర్, నేను వైనే తాగుతాను కరెక్ట్ కాదు. అమ్మ విస్కీ ఆల్కహాల్ చాలా హార్డ్, అది తాగితే చాలా ప్రాబ్లం అవుతుంది, అది కరెక్ట్ కాదు. అన్ని ఆల్కహాల్స్ చెడ్డవే, అన్ని ఆల్కహాల్స్ బాడీని డ్యామేజ్ చేస్తాయి. సో ఈ విషయం నేను మీకు చెప్దాం అనుకున్నాను. సో హోప్ఫుల్లీ ఈ వీడియోలో మీకు ఇది ఫుల్ క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను. మరి ఆల్కహాల్ మీద ఇంకొక వీడియో, అసలు అది మన బాడీని ఎలా డ్యామేజ్ చేస్తుంది, ఏ ఆర్గన్స్ని డ్యామేజ్ చేస్తుంది, ఎందుకు డ్యామేజ్ చేస్తుంది, మరి ఆల్కహాల్తో ఇంకేం ప్రాబ్లమ్స్ అయ్యే అవకాశం ఉంది, లివర్ కాకుండా ఇంకేం అయ్యే ప్రాబ్లమ్స్ అయ్యే అవకాశం ఉంది, దాని మీద ఇంకొక వీడియో త్వరలోనే చేస్తాను, మీ ముందుకు వస్తాను. అంతవరకు మరి ఉంటాను. ఇట్లు మీ డాక్టర్ చక్రి.